అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. ఆగస్టు 15న దివంగత రియల్ స్టార్ శ్రీహరి జయంతి. ప్రతి ఏడాదిలాగానే ఆయన జయంతిని బాచుపల్లిలోని ఆయన ఘాట్లో ఘనంగా నిర్వహించారు. ఇదే ప్రాంతంలోనే శ్రీహరి కుమార్తె అక్షర స్మారక ప్రాంతం కూడా ఉంటుంది. శ్రీహరి జయంతి నిర్వహణ కార్యక్రమంలో శాంతి శ్రీహరి, హీరో మేఘాంశ శ్రీహరి, శశాంక్ శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో మేఘాంశ శ్రీహరి మాట్లాడుతూ, ఈరోజు నాన్నగారి 62వ బర్త్డే, ఆయన జయంతిని నిర్వహించాం. ఈ మండపంలోనే చెల్లి అక్షరకు చెందిన స్మారకం కూడా పక్కనే ఉంటుంది. నాన్నగారి జయంతి సందర్భంగా నేను నటించిన ఆస్మాన్ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. నాన్నగారిని ఆశీర్వదించినట్లే అందరూ నన్ను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరికీ విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్నారు. శాంతి శ్రీహరి మాట్లాడుతూ, ఈరోజు బావ 62వ పుట్టినరోజు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోయినా ఎప్పటికీ మన హృదయంలోనే ఉంటాడు. అలాగే అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పారు. సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ కథానాయకుడిగా రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం సంబరాల ఈ టికెట్టు విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు శనివారం వెల్లడించింది. ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సాయి దుర్గతేజ్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ, సంక్రాంతికి కలుద్దాం, #SYG ఆన్ Jan 12th, సంబరాలు ఫర్ సంక్రాంతి అని పేర్కొంటూ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. FNCC అధ్యక్షుడు KS రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్తో పాటు ఎంతోమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. మన చీఫ్ గెస్ట్లో అయితే ప్రెసిడెంట్గా ఉన్నందువల్ల తప్పట్లేదు. నేను మాట్లాడగలిగినా మాట్లాడలేకపోయినా మీరు తప్పదు. ఎనీవే, థ్యాంక్ యూ. అనేక సంవత్సరాల నుంచి ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఈ హైదరాబాద్లో ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకొని ఎంతో మంచి కల్చరల్ సెంటర్ అని అనిపించుకుంటూ అమాంగ్ హైదరాబాద్ కల్చరల్ సెంటర్స్ అన్నింటిలోనూ మనది నంబర్ 1గా ఈరోజు ఉండడానికి నిజంగా మన మెంబర్స్ గొప్పతనం, మన ఎంప్లాయీస్ గొప్పతనం, ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్ గొప్పతనం, వీళ్ళందరూ కలిసి సమిష్టి కృషితోనే ఈ స్థితికి తీసుకొచ్చారు. 33 సంవత్సరాల క్రితం ఇదే మురళీమోహన్ గారు, నేను, కాదు సూర్యనారాయణ గారు, మేమంతా ఈ క్లబ్ మొదట ఫౌండర్ మెంబర్స్గా ఉన్నప్పటి నుంచి దీని ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నాం. డివిఎస్ రాజు గారు, కేఎల్ నారాయణ గారు, ఇతర ఆదిశేషరావు గారు, ఇతర ప్రెసిడెంట్స్ అందరూ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ సిన్సియర్గా ఈ క్లబ్ బాగుండాలి, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి అనుకున్నారు. ఈరోజు ఆ అభివృద్ధి కనపడతాను. సో ఇంకొక అదృష్టం ఏంటంటే మా ఫౌండర్ మెంబర్స్ ఉండటం, అట్లాగే దాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళటం మా బాధ్యతగా మేము చేస్తున్నాం, ఇక ముందు కూడా చేస్తాం. అలాగే ఈ సంవత్సరం అనేక కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. నేషనల్ లెవెల్లో గోపీచంద్ గారు, చాముండి విశ్వనాథ్ గారు ఆధ్వర్యంలో గొప్ప టోర్నమెంట్ చేయటం జరిగింది. అలాగే ఇంటర్ క్లబ్, హైదరాబాద్లో క్లబ్లన్నీ కలిసి చేయటం ఒకటి జరిగింది. అలాగే క్లబ్లో ఉన్న మెంబర్స్ మధ్యలో జరిగింది. ఇన్ని ప్రైజెస్, ఇన్ని టోర్నమెంట్స్ కండక్ట్ చేయటం చాలా గొప్ప విషయం. దీనికి అంతటి కారణం చాముండి, పిల్లలు గోపీచంద్. వీటికన్నా ముందు కారణం మా పున్నయ్య చౌదరి గారు. జూబ్లీ హిల్స్ కన్నా ఇంటర్నేషనల్ సెంటర్లో పున్నయ్య చౌదరి గారు ఎంతో గొప్పగా, ఎంతో ప్రోత్సహించి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు పున్నయ్య గారి దగ్గరుండి మాతో చేయించారు. వారికి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ రుణపడి ఉంటారు. ప్రతి వాళ్ళు ఆయన దగ్గరే నేర్చుకున్నారు. అటువంటి పున్నయ్య గారికి ఈరోజు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ సత్కారం చేయడం చాలా గొప్ప విషయం. అలాగే మా కొలీగ్స్, మా మెంబర్స్ అందరూ, మా రంగారావు గారు, శైలజ, శివారెడ్డి, SN రెడ్డి గారు అందరూ ఈ 2 సంవత్సరాలు చాలా గొప్పగా సహకరించి, గొప్పగా ప్రోత్సహించి ఈ క్లబ్ని ఈ స్థితికి ఇంత డిసిప్లిన్గా ఉండటానికి రీజన్ మా కమిటీ సభ్యులందరూ, వాళ్ళతో పాటు మా ఎంప్లాయీస్ అందరూ కూడా అంతే సిస్టమేటిక్గా చాలా క్రమశిక్షణతో చేశారు.
ఎనివే అందరికీ ఈ శుభ సందర్భంలో నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు మురళీమోహన్ గారు, పద్మశ్రీ మురళీమోహన్ గారు మాట్లాడతాను. నేను వారిని కోరుతాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఫిలిం కల్చరల్ సెంటర్ అధ్యక్షులకు, కార్యవర్గానికి అందరికీ అలాగే నా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గారికి, నాతో ఇద్దరం కలిపి, ఇద్దరు తెలుగు ఆర్టిస్టులు ఇద్దరం కలిపి ఒకేసారి రావటం అనేది ఒక విధంగా ఒక విచిత్రమే. అది చాలా సంతోషంగా ఉంది. ఇద్దరం కలిసి ఒకేసారి వెళ్ళి అక్కడ అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. అలాగే పున్నయ్య చౌదరి గారు చాలా సీనియర్ మెంబర్ అయినా, ఎన్నో యాక్టివిటీస్లో పాల్గొన్న వ్యక్తి అయినా, అలాంటి వారికి కూడా ఇవాళ రోజున మీరు కలిసి చేయటం చాలా సంతోషంగా ఉంది. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అనేది ఉండాలి అని అనుకున్న వాళ్ళల్లో అందరికంటే ముందుగా చెప్పాల్సింది డివిఎస్ రాజు గారు. ఆయనే ప్రపోజల్ చేసి అందరినీ కూడా ఉత్సాహపరిచి ఆ క్లబ్ మాట్లాడటం. తర్వాత ఆ రోజున ఇది మనం అందరం కూడా ఫిలింనగర్కు ఉన్న మన కామన్ సైట్ని, ఇది కామన్ సైట్కి ఇచ్చేసాం కార్పొరేషన్. దీనిలోంచి మళ్ళీ రాజుగారు ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి మన క్లబ్కి ఇచ్చేటట్టుగా చేసి దీన్ని ఇంత బాగా చేశారు. కానీ ఆ రోజున అనుకున్నాం మేమందరం, ఎన్ని పెద్ద పెద్ద బాడ్లలో గిండలో ఉన్నాయి, లోపలికి వస్తే అన్ని పాములు అవి ఉంటాయి, ఇక్కడ ఎలా క్లబ్ కడతారా ఇది అని. కానీ ఎంత కష్టపడ్డారో చూస్తే వాళ్ళ దాని ఆనందం తెలుస్తుంది. వాళ్ళని మగలు కొట్టారు, కొత్త బట్టి తీసుకొచ్చి పోశారు, మంచి బిల్డింగ్స్ కట్టారు స్పేషియస్గా. ఇవాళ హైదరాబాద్లో ఉన్న పాత నిజాం రోజుల్లో ఉన్నటువంటి క్లబ్స్ పక్కన పెడితే ఈ మధ్యకాలంలో వచ్చిన క్లబ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్ మనం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, మరి ఫుడ్ బ్రహ్మాండంగా ఉంటుంది, మేనేజ్మెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడే రామారావు గారు చెప్పారు, మరి దగ్గరగా ఉన్నటువంటి స్కూల్ని కూడా అడాప్ట్ చేసుకొని ఆ పిల్లలకందరికీ కూడా అనేక రకాలుగా వాళ్ళ కల్చరల్ ప్రోగ్రాంలు చేయాలన్నా, ఆటల పోటీలు పెట్టాలన్నా, నిరంజన్ గారు మరి ఆయనకి కూడా ఇప్పుడు మనకి ఓపిక లేకపోయినప్పటికీ ఆయన ఎక్కడ కూర్చొని చెప్పినా చాలా అయినా అలా చెప్పి ఈ పిల్లలందరూ చేసుకోవడం మాత్రం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఈ బస్తీ పిల్లలందరినీ కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను మా ట్రస్ట్ ద్వారా ఇలాంటి పేద పిల్లల్ని, ఇంటర్మీడియట్ బాగా మంచి మార్కులతో పాస్ అయిన పేద పిల్లల్ని, అలాంటి పేద పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలాంటివి కూడా చదివిస్తున్నాం. అందులో ఉన్న తృప్తి ఇంకే దేనికి రాదు. అలాంటి తృప్తిని పొందగలిగే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ క్లబ్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ప్లేస్ లేదు, ఇంకా ఆ పక్కన ఒకటి ఉంది ఒక కొండ, దాన్ని కూడా కొట్టి మీరు దీనికి ఎక్స్టెండ్ చేస్తే ఓకే, అవునా? సరే, అది కూడా కలవాలి. ఎందుకంటే ఇంత మంచి పేరు వచ్చిన దానికి కొంచెం లాడ్స్ ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది. చేసుకున్నాయి, ఇంత చేసుకున్నాయి, అన్ని రకాలుగా ఉంటాం ఒక ఎత్తు అయితే, ఫుడ్ ఎక్సలెంట్ ఫుడ్, మనందరూ కూడా మన ఇంట్లో తిన్న ఫుడ్ లాగా చక్కగా ఇంటి భోజనం లాగా ఉంటాం. సర్వింగ్ కూడా ఎక్సలెంట్గా చేయటం. కాబట్టి అందరూ కూడా ఎవరికి వాళ్ళే ప్రతిరోజు వచ్చి, ప్రతిరోజు సాయంత్రం పొద్దున్న వాళ్ళు వీళ్ళని బట్టి వచ్చి చేయటం. హెల్త్ క్లబ్, వీటన్నిటికి మించి హెల్త్ క్లబ్, మన స్విమ్మింగ్ పూల్ కానీ, జిమ్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చక్కగా చేస్తున్నటువంటి ఈ క్లబ్ రాబోయే రోజుల్లో ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ పండుగ రోజున మన ఎఫ్ఎన్సిసి, మనది 30 సంవత్సరాల బిడ్డ, దీనికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మా రామారావు గారు, కేఎస్ రామారావు గారు, ప్రసాద్ నిన్న అంటే అనుకోకుండా నేను అమెరికా వెళ్ళి ఆటా చీఫ్ గెస్ట్గా హ్యూస్టన్లో తెలుగు కల్చరల్ సెంటర్ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ చీఫ్ గెస్ట్గా వెళ్ళి నిన్న పొద్దునే దిగితే ఏం దిగేవా
దిగాను. ఏంటబ్బాయి అంటే, ఏమీ లేదు, ఆగస్టు 15న మన ఎఫ్ఎన్సిసిలో ఒక స్కూల్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఆ స్కూల్ పిల్లలకి ఒక ప్రజెంటేషన్స్, అంటే ఆటలు కానీ ఇంకా రకరకాల వాటిల్లో ప్రజెంటేషన్స్ ఇవ్వాలి, దానికి నువ్వే కరెక్ట్ వచ్చాయి అన్నారు. చచ్చినట్టు మాకు తప్పదు కదండి. మేము మరి ఎప్పుడు మౌన గీతం డబ్బింగ్లో ఆయన ప్రొడ్యూసర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన వాళ్ళం. ఇవాళ మరి మాకు తప్పదు కదా. తప్పదని కాదు, మీ అందరికీ తెలుసు, జీవితంలో భగవంతుడు నాకు పిల్లల సినిమాలు చేసే అదృష్టాన్ని ఇచ్చారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు ఇలాంటివి. నిన్న అమెరికాకి వెళ్తే కూడా, ఏమండి మా పిల్లాడికి కొంచెం జ్ఞానం వచ్చిన వెంటనే రాజేంద్రుడు గజేంద్రుడు చూపించావు సార్, ఆడు ఫ్యాన్ అయిపోయాడండి. ఫ్యాన్ అవటం సరేలేండి, కానీ ఏనుగును లైక్ చేశాడా అంటే ఏనుగే కాదండి, రాజేంద్రుడే గజేంద్రుడు, గజేంద్రుడే కాదు రాజేంద్రుడు కూడా, మాయిలోడు. ఇలాగ ఆ సినిమాలు చేసే అదృష్టం రావడం వల్ల పిల్లలకి నేను అత్యంత నా సినిమాలు పనికి రావడం నా అదృష్టంగా భావిస్తూ, అదే అదృష్టంతో ఇక్కడ మనకి ఎఫ్ఎన్సిసి కట్టే రోజుల్లో వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సి కళ్యాణ్, ఈ సందర్భంగా సి కళ్యాణ్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే హీరో గారు, మన చిరంజీవి గారేమో అది ఇస్తున్నారు, పిల్లలకి మీరు ఇస్తున్నారు అన్నాడు. ఇస్తున్నానా? ఇచ్చేసా అన్నాడు. అతను నాకు కొంచెం ఇవ్వాలి, అది ఇచ్చేసాడు. ఇచ్చేసాడు. నాయన మంచి పని చేశారు కదా, పిల్లలకే కదా అని నేను ఎంతో సంతోషపడ్డాను. ఆ సంతోషం ఇవాళకి కూడా హైలైట్ చేసి, ఇవాళ 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ పండగ రోజున మన ఎఫ్ఎన్సిసిలో ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతున్నందుకు, మురళీమోహన్ అన్నయ్యతో పాటు నేను కూడా పాల్గొన్నందుకు నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉందని, నన్ను పిలిచినందుకు పెద్దబాయ్ థ్యాంక్స్ వెరీ మచ్. ఎందుకంటే ఐఎమ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఎఫ్ఎన్సిసి కాబట్టి తప్పకుండా ఇది మా బాధ్యతగా వచ్చి పిల్లలతో వాళ్ళ ఫ్రెండ్గా నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను నటిస్తున్న రణబాలి చిత్రం నుంచి దేశభక్తి ఉట్టిపడేలా ఉన్న ఒక పవర్ఫుల్ పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం ఎంతగా పోరాడారో గుర్తుంచుకోవాలని, స్వేచ్ఛ కోసం చెల్లించిన మూల్యాన్ని ఎప్పటికీ మరవొద్దని ఆయన పిలుపునిచ్చారు. ఇది మనందరికీ గొప్ప పండుగ రోజు. మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం ఎంత కష్టపడ్డారో, మనం ఎంత దూరం ప్రయాణించామో గుర్తుంచుకోవాల్సిన రోజు. స్వేచ్ఛ కోసం చెల్లించిన మూల్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ కుటుంబాలకు, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురండి. నా సోదరులకు, నా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని విజయ్ తన పోస్టులో పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆర్మీ కుటుంబంలో జన్మించిన తనకు ఆగస్టు 15 అంటే ఎనలేని అభిమానమని తెలిపారు. రకుల్ తండ్రి కుల్విందర్ సింగ్ భారత సైన్యంలో కల్నల్గా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. ఆయన బదిలీల కారణంగా రకుల్ బాల్యమంతా బోర్డర్ ఏరియాల్లో ఆర్మీ వాతావరణంలోనే గడిచింది. ఆర్మీ కుటుంబంలో పుట్టిన నాకు స్వాతంత్ర్య దినోత్సవం అంటే సాధారణ సెలవు రోజు కాదు, అదో పెద్ద పండుగ. నేను ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. ఆగస్టు 15న మా పాఠశాలలో జరిగిన వేడుకలు నా జీవితంలో అత్యుత్తమ జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. పాఠశాల రోజుల్లో దేశభక్తి గీతాల పోటీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. దేశం కోసం పాటలు పాడటం ఎంతో గర్వంగా అనిపించేది అని రకుల్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. స్టార్ హీరోయిన్ సమాంతా సరికొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ వంటల రియాలిటీ షో సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ వెర్షన్కు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమం ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ తమిళ్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా శనివారం అధికారికంగా ప్రకటిస్తూ షోకు సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేస్తుంది. మరించై ఆసియా సంస్థ నిర్మిస్తున్న ఈ షోలో తమిళ చలనచిత్ర, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పోటీ పడనున్నారు. నిత్యం షూటింగ్లతో బిజీగా ఉండే ఈ సెలబ్రిటీలు వంటగదిలో ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్లను ఎలా అధిగమిస్తారు అనేదే ఆసక్తికరంగా మారనుంది.
అనేక మలుపులతో సాగే ఈ పోటీలో తమ వంటకాలతో న్యాయ నిర్ణేతలను మెప్పించి విజేతగా నిలవాల్సి ఉంటుంది. ఈ షో ప్రసార తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కొత్త బాధ్యతపై సమాంతా స్పందిస్తూ, నేను ఇప్పటివరకు ఇలాంటి భిన్నమైన షో చేయలేదు, అందుకే ఈ అవకాశం రాగానే వెంటనే అంగీకరించాను. ఈ షో ద్వారా సెలబ్రిటీల సరికొత్త కోణాన్ని చూడవచ్చు. వారు చేసే పొరపాట్లు, తీసుకునే రిస్కులు ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయని తెలిపారు. విలక్షణ కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కామ్రేడ్ కళ్యాణ్. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల తేదీని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 9న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని శ్రీవిష్ణు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. కామ్రేడ్స్ అక్టోబర్ 9న థియేటర్లో, మన కామ్రేడ్ కళ్యాణ్తో లాల్ సలాం చెబుదామంటూ విడుదల తేదీ పోస్టర్ను షేర్ చేశారు. జనక్రామ్ మారెల్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్నారు. మీరు ఎంతైనా ఆశించండి, బిగ్ బాస్ సీజన్ 10 నెక్స్ట్ లెవెల్. వెరైటీ, సర్ప్రైజ్, డ్రామా, ఛాలెంజ్ అన్నీ పదింతలు. వారం వారం సరికొత్త అవతారం. బిగ్ బాస్ సీజన్ 10 దశావతారం అంటున్నారు నాగార్జున. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటివరకు 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 10వ సీజన్కు సిద్ధమైంది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను బిగ్ బాస్ టీం పంచుకుంది. ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్ అంటూ ఈసారి సీజన్లో జరగబోయే విశేషాలను నాగార్జున పంచుకున్నారు. ప్రస్తుతం సీజన్ 10లోకి రాబోయే వారికి సంబంధించి ఆడిషన్స్ జరుగుతున్నాయి. కొందరు నటీనటులను నేరుగా ఎంపిక చేయగా, సామాన్యులకు అగ్ని పరీక్ష అంటూ స్పెషల్ ఈవెంట్ నడుస్తోంది. హైదరాబాద్లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగం బజార్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బేగం బజార్లోని భగత్ సింగ్ యువసేన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోనూ సూద్ బేగం బజార్ ఛత్రి వద్ద జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం యువతతో కలిసి నిర్వహించిన భారీ తిరంగ ర్యాలీలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. మహిళలను తప్పుగా చూపించారని, అశ్లీలత, పురుషాధిక్యత ఎక్కువగా ఉన్నాయని కొందరు మండిపడ్డారు. ఈ విమర్శలకు యష్ తాజాగా బదులిచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అశ్లీలతను తాను ఎప్పుడూ ప్రోత్సహించారని స్పష్టం చేశారు. సినిమాలో అశ్లీలత అనేది ముమ్మాటికి తప్పే. సన్నిహిత సన్నివేశాలకు కూడా ఓ హద్దు ఉంటుంది. వాటిని కళాత్మకంగా తెరకెక్కించాలి. చూశాక ప్రేక్షకులకు కలిగే భావనే సినిమా ఇంపాక్ట్. యువతకు తమ పెద్దలతో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకిలా పాత నిబంధనలకే కట్టుబడి ఉండాలి, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే విషయాలను టాక్సిక్లో ప్రధానంగా చర్చించాం. భావోద్వేగాలు ఇందులో చాలా కీలకం. సినిమా చూశాక ఇది యువత కోసమే తీశారని మీకే అర్థమవుతుంది అని యష్ ధీమా వ్యక్తం చేశారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ ముందు వరుసలో ఉంటుంది. జయంతిసి పరాంజీ దర్శకత్వంలో 2004లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో దీని రీ రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు. చిరంజీవికి జోడీగా సోనాలి బింద్రే నటించిన ఈ సినిమాలోని పాటలు, కామెడీ ఇప్పటికీ సోషల్ మీడియా రీల్స్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా ముందు అడిగేపెట్ట ఫస్ట్ మెట్లు మీరే. అంటే నా మీడియా పీపుల్, ఫస్ట్ మీరందరికీ నా నమస్కారం, నా ధన్యవాదాలు. దెన్ మై ప్రొడ్యూసర్ మేఘాంస్ మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమా తీయడానికి ముందు వచ్చినందుకు, అట్లాగే మా డైరెక్టర్ మేఘాంస్ మీద ఇంత నమ్మకం పెట్టుకొని అతని సినిమాకి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ నాకు డైరెక్టర్ మీద కోపం ఉందండి. నా కొడుకుని సేమ్ సిఆర్ఈ గారిని ఎట్లా చేశారో, రాత్రి అంతా 2 గంటల దాకా 3 గంటల దాకా మెలుకొని ఉంటాను, ఒక హాఫ్ అన్ అవర్ అతను ముఖం చూడడానికి. చాలా ఇబ్బంది పడుతున్నాడు నా కొడుకుని. తిండి లేదు, ఏం లేదు. 24 అవర్స్ అంటే 20 అవర్స్ షూటింగ్ పెడుతున్నారు. కానీ ఈ హ్యాస్ టు వర్క్, మన జాబ్ అది. అట్లాగే
నా హీరోయిన్ చాలా క్యూట్గా ఉన్నావు తల్లి నువ్వు. నేను అనుకుంటాను చాలా సంవత్సరం తర్వాత ఒక తెలుగు బిడ్డ మనకి హీరోయిన్గా దొరికింది. థ్యాంక్స్ తల్లి. థ్యాంక్స్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దానికి ఇక్కడ అమ్మిని చూస్ చేసినందుకు. అండ్ ఆల్ మై ఆర్టిస్ట్ ఇతను బాబాతో యాక్ట్ చేసి ఉన్నారు. అట్లాగే మా డైరెక్టర్ ఇతను కొంచెం చూడడానికి కొంచెం చెంతిలలా ఉన్నారు కదండి రాజమౌళి గారు కెమెరామెన్. నేను చూసి ఎప్పుడు చూసి అదే అనుకుంటాను. మా డైరెక్టర్ రామ్నాథన్ గారికి నేను తమ్ముడే పిలుస్తాను, అందుకని నాకు పేరు అంత రాలేదు. బట్ థ్యాంక్ యూ మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి. ఇంకా నాకు పాట వినిపించలేదు, త్వరలోనే వినిపించమని చెప్పండి మేహామ్స్కి. అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి వాళ్ళకి, ఆర్టిస్ట్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ప్రొడక్షన్ బాయ్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తుంటారు. వాడికి ఎక్కడనంటే అక్కడి నుంచి ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నారు. సో ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. నాకంటే ఎక్కువనే కేర్ తీసుకుంటున్నారు. ఆ నమ్మకంతో వాళ్ళకి వదిలేశాను. ఈ సినిమా మేహామ్స్కి ఒక పెద్ద హిట్ కొట్టాలని తల్లిగా నేను మనసారా కోరుకుంటున్నాను. అది మా చేతిలో ఉంది. ప్రెస్ వాళ్ళతోటి, బావగారు ఫ్యాన్స్ తోటి, తర్వాత ఇప్పుడు వస్తున్న మేహాంశ మీరు నమ్మకం పెట్టుకోవచ్చు. నేను మొన్న చూశాను, ఏంటి అందరమ్మా ఏమంటారు బాబు, మేఘ పైన తాడు కట్టి వేలాడిస్తున్నారు నా కొడుకుని. ఎప్పుడు నా కొడుకుని ఒక చిన్న బిడ్డ, చిన్న బాబాలాగా చూసుకుంటాను. ఇప్పటికీ వాడికి ఐస్ క్రీమ్ కూడా నా దగ్గరికి వస్తాడు, నా స్వీట్స్కి నా దగ్గరికి వస్తాడు, దొంగతనం చేస్తాడు. నా ఫ్రిడ్జ్ తీస్తే అన్ని దొంగతనం చేస్తాడు. సో నేను ఒక చిన్న, ఇంకా నాకు మేఘాంశ ఎల్కేజీకి వెళ్ళి ఎట్లా చూస్తానో అట్లాగే చూస్తున్నాను. కానీ ఈరోజు ఈ పోస్టర్ చూసిన తర్వాత ఒక సింహంను చూసినట్టు అనిపించింది. మళ్ళీ ఒక శ్రీహరి మా ఇంట్లో పుట్టాడు. థ్యాంక్ యూ. ఇవన్నిటికి కారణం వచ్చి వాడు ఎక్సర్సైజ్ కానీ వాడు ఫుడ్ కానీ అన్నీ నాకంటే ఎక్కువ కేర్ తీసుకున్నది వాళ్ళ అన్న శశాంక్ శ్రీహరి. థ్యాంక్ యూ మా, ఐ లవ్ యూ సో మచ్ బబ్బు. నాకంటే ఎక్కువ కేర్ తీసుకుంటాడు శశాంక్, నాకంటే ఎక్కువ అర్థం చేసుకుంటాడు. సో శశాంక్ ఎక్కడ ఉన్నావయ్యా? నెక్స్ట్ మీకు ఒక డైరెక్టర్గా మీ ముందుకు వస్తాడు. ఇయర్ ఎండ్లో కానీ నెక్స్ట్ ఇయర్ కానీ శశాంక్ ఒక డైరెక్టర్గా వస్తాడు. దాంట్లో నాకు కూడా ఒక వేషం ఇస్తాడు అనుకుంటాను, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు వరింగ్లా వాడు రాడంట. సరే ఓకే ఫైన్, వాడు డైరెక్షన్ చేసినప్పుడు ముందుకు వస్తాడు. సో అందరికీ చాలా 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 థ్యాంక్స్. మేము ఇప్పుడు ఆ ఇంట్లో ఉండటానికి, మేము కార్లో తిరగడానికి అన్నిటికీ కారణమైన నా ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, బావా దీని గురించి చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ప్రతి వాళ్ళ ప్రొడక్షన్ నుంచి అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ ఐ లవ్ యూ ఆల్. సీ యూ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సినిమాని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. మనకి షూట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కష్టాలు తెలవవో అదే మంచి ప్రొడక్షన్ హౌస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఈ కథను నాకు తీసుకొచ్చిన రమేష్ గారికి, డార్లింగ్ ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్. నేనైతే షూటింగ్ చేసినట్టు రాలేదు, నేను ఒక వెకేషన్కి వచ్చినట్టు వచ్చాను షూట్కి మీ వల్ల. థ్యాంక్ యూ. అండ్ ఈ కథను నాకు తెచ్చిన మా మేనేజర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీబడి థ్యాంక్ ఆల్ మై కో స్టార్స్, రవి వర్మ గారు, కేశవ్ దీపక్ గారు, గడ్డం నవీన్ గారు, అండ్ ఎవ్రీబడి అంజుమామ, పద్మిని గారు, నిఖిల్ ఈజ్ ప్లేయింగ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ రోల్ ఇన్ ద ఫిల్మ్.
and he's doing a very great job. And coming to మా హీరోయిన్, మేము ఇప్పటిదాకా రివీల్ చేయలేదు, సో దిస్ ఈజ్ యువర్ ఒఫిషియల్ లాంచ్ టు. పాపం డైలీ అడుగుతుంది నన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, దిస్ ఇస్ ఇట్. ఇంతకంటే మంచి లాంచ్ నీకు దొరకదు కూడా. దాట్స్ ఇట్ అండి. మిగిలిందంతా నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ద హీరో ఆఫ్ టుడే, ప్రశాంత్ గారు. ఈయన ఇచ్చిన బీజిఎం అంతా ఇంత కాదు, అండ్ ఐ నో హిస్ కేపబుల్స్. ఇంతకంటే మంచిది ఇస్తారు మనకి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్స్ టు నాయుడు గారు, అఖిలేష్ గారు మమ్మల్ని ఇంతలాగా చూపిస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. మిగిలిందంతా నేను ప్రీ రిలీజ్లో మాట్లాడతాను. జోహార్ శ్రీహరి. జోహార్ శ్రీహరి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేఘాజ్. అండ్ ఇక్కడ ఇంతవరకు వెయిట్ చేసిన మా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.